హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియ పార్ట్ 65. అతని పెదవులు కొద్దిగా వణకగా ముఖంలో రంగులు మారాయి. లేదు అని కొనికాడు. అంజలి వెటకారంగా నవ్వింది. నాలాంటి ఒక సాధారణమైన దాన్ని మీలాంటి గొప్ప వాళ్ళతో ఎప్పటికీ మాట్లాడలేనేమో అని భయంగా అంది. ఆ మాట అనేసి తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుండి నడిచి వెళ్ళిపోయింది. అనుకోకుండా కావేరి కొన్ని పళ్ళెంలో ఆహారం తీసుకుని అటువైపుకే వస్తుంది. అంజలి తన వైపుకు రావడం చూసిన వెంటనే కావేరి కావాలని అంజలికి దగ్గరగా జరిగి ఆమె భుజం తగిలేలా చూసుకుంది. ఆ తర్వాత కావేరి తన గొప్ప నాటకాన్ని అయితే మొదలు పెట్టేసింది. ఆమె పక్కనే ఉన్న ఇక బల్లని పట్టుకుని తూలుతూ చేతిలోని పళ్ళని కింద పడేసింది. అబ్బా అంటూ ఒక నీరసమైన నరుపు అరిచింది. మొదట వారికి వీపు చూపించి నిలబడ్డ ఆర్య గాజు పగిలిన శబ్దం రాగానే వెంటనే వెనక్కి తిరిగాడు. అతను తిరిగేసరికి కావేరి ఒక కుర్చీని పట్టుకుని ఉండడం, అంజలి వెంకిరింతగా వెనక్కి చూస్తూ వెళ్ళిపోవటం, నేల మీద పగిలిన గాజు ముక్కలు కనిపించాయి. అంజలి ఆ పరిస్థితిని రెండోసారి చూడటానికి కూడా ఇష్టపడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కావేరి వెంటనే పగిలిన గాజు ముక్కలను ఏరడానికి కిందకి వంగింది. కానీ ఆర్య వెంటనే ఆమె ఆపాడు. అవి తీయొద్దు, చెయ్యి కోసుకుంటాయి, వడ్డించే వాళ్ళతో తీయించు. ఆమె కావాలని ఆర్య అలా చెప్తాడని చేసింది. గాజు ముక్కలు ఎరుతూ ఉంటే ఆర్య ఊరికే చూడడని ఆమెకు తెలుసు. అయ్యో వృధా అయిపోయాయి అని విచారకరమైన చూపుతో తన భుజాన్ని రుద్దుకుంటూ కొనికింది. ఆమె నిన్నేమైనా అందా అని ఆర్య అడిగాడు. అది తన తప్పేమీ కాదు, నేను తనని ఏమీ అనను. కావేరి తనకు జరిగిన అన్యాయాన్నంతా భరిస్తున్నట్టు నటిస్తూ పెదవి కొరుక్కుంది. దీనివల్ల అంజలి పొగరుగా పంతంగా ప్రవర్తించే దానిలో ఆర్య ఎదురుగుండా కనిపిస్తుంది. ఆర్య ముఖంలో కలవరపడినట్టు కనిపించింది. ఎందుకు అంజలి అంత అమర్యాదగా ప్రవర్తించడం అతనికి చాలా విసుగ్గా అనిపించింది. ఆమె అంత కఠినంగా ఉండటం అతనికి ఇష్టం లేదు. కావేరి నటిస్తుందని అంజలికి క్లియర్ గా తెలుసు. కానీ దాని గురించి తను ఏమీ చెయ్యాలి అనుకోలేదు. ఆర్యకి కళ్ళు లేవు కాబట్టి తనంతటా తానుగా ఏది గ్రహించలేడు. ఈ విషయం అతనికి చెప్పేదాన్ని నేను కాకూడదు అని అనుకుంది. ఇంతలో నిఖిల్, అతని తల్లి తండ్రులు ఇంకా ముఖ్యమైన అతిథుల గదిలోనే ఉన్నారు. నిఖిల్ తల్లి తండ్రులు అతని వ్యాపార రంగంలో మరికొందరు పెద్దలకు పరిచయం చేస్తున్నారు అందరికీ. భవిష్యత్తులో వాళ్ళు తమ కొడుక్కి మరింత మార్గదర్శకత్వం మరియు మద్దతు ఇస్తారని వాళ్ళ ఆశ. నిఖిల్ వాళ్ళందరితో గ్లాసులు కలిపి తను పరిచయం చేసుకున్న తర్వాత చివరకు ఆ పెద్ద గదిలోకి దొంగచాటుగా బయటకు వచ్చే అవకాశం దొరికింది నిఖిల్కి, మన అంజలి కోసం. అతను చుట్టూ కొన్ని క్షణాలు మాత్రమే చూశాడు. కానీ ఆ జన సమూహంలో తాను వెతుకుతున్న ఆకర్షణీయమైన అమ్మాయి వెంటనే కనుగొన్నాడు. అదే సమయంలో ఆర్య భోజన ప్రదేశం నుండి బయటికి నడిచాడు. నిఖిల్ దాదాపు వెంటనే అతన్ని గమనించి కావాలని అంజలి దగ్గరకు నడిచి ఆమె నడుము చుట్టూ చేయి వేశాడు. నన్ను చూడాలనిపించిందా అని చాలా చనువుగా అడిగాడు. అంజలి కొద్దిగా ఉలిక్కిపడి తిరిగి నిఖిల్ని చూసింది. భయపెట్టేశావు అని నవ్వింది. అప్పుడు నిఖిల్ ఆమె చెవిలో ఏదో గుసగుసలాడ్డాన్ని దగ్గరగా వంగాడు. కానీ ఆర్య చూస్తున్న వైపు నుండి అది నిఖిల్ అంజలి బుగ్గ మీద ముద్దు పెడుతున్నట్టు అనిపించింది. ఈ రాత్రి నువ్వు చాలా అందంగా ఉన్నావు అంజలి అని నిఖిల్ ఆమె చెవిలో గుసగుసలాడి ఆమెను వదిలేస్తూ నవ్వాడు. కానీ ఆర్య కళ్ళకు నిఖిల్ అందరి ముందు అంజలిని ముద్దు పెట్టుకున్నట్లు ఖచ్చితంగా అనిపించింది ఆ క్షణంలో. అంతేకాక అంజలి ఆ ముద్దును చాలా ఆస్వాదిస్తున్నట్టుగా నవ్వింది. ఈ దృశ్యం చూశాక ఆర్య ముఖం మొత్తం బిగిసిపోయింది కోపంతో. వెంటనే అతను వెనక్కి తిరిగి వేరే దిశగా నడిచి వెళ్ళిపోయాడు. తన అన్నయ్య అలా వెళ్ళిపోవడాన్ని చూసిన నిఖిల్ మెల్లగా నిట్టూర్చి, నా చిన్న ప్రణాళిక ఫలించినట్టుంది అని మనసులోనే అనుకున్నాడు. అసలు ఏం జరుగుతుందో అంజలికి ఏమీ తెలియడం లేదు. నిఖిల్ వెంటనే ఆమె చేతిని పట్టుకుని పక్కకు తీసుకువెళ్ళాడు. ఓయ్, రెండో అంతస్తులోని గదుల్లో వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందామా? ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు, కొంచెం గోలగా ఉంది. అతన్ని చెయ్యి పట్టుకోవడంతో అంజలికు అతనితో పాటు రెండో అంతస్తుకు వెళ్లడం తప్ప వేరే దారి లేకపోయింది. వాళ్ళు మెట్లు ఎక్కుతూ ఉండగా తాగిన కొందరు మగాళ్ళు వాళ్ళని గుద్దుకున్నారు. దాంతో నిఖిల్కి మరింత చిరాకొచ్చింది. రెండో అంతస్తులోని గదికి చేరుకున్నాక నిఖిల్ వడ్డించేవాడికి కొన్ని పళ్ళు పంపమని చెప్పాడు. తర్వాత అతను కుర్చీలో వెనక్కి వాలి బద్ధకంగా తన మెడ పట్టి వదులు చేసుకున్నాడు. లేత నీలం రంగు సూట్లో జుట్టుకి మైనం పట్టి పైకి దువ్వటంతో ఈ రోజు అతను చాలా అందంగా కనిపించాడు. అతనిలో కుర్రతనం ఆకట్టుకునేలా ఇంకా హుందాగా కనిపించే ప్రవర్తన కలగలిపి ఉన్నాయి.
దురదృష్టవశాస్తు అంజలికి అందమైన మనిషి ఒక మంచి స్నేహితుడిగా మాత్రమే కనిపించాడు, వేరేలా కాదు. అంతకు మించి ఏమీ లేదు. గత 2 ఏళ్లుగా అంజలి అతన్ని కేవలం ఒక మంచి ఫ్రెండ్ గా మాత్రమే అనుకుంది. ఆమెకు బాగా తెలిసిన వాళ్ళతో ప్రేమ సంబంధం పెట్టుకోవటం చేయలేదు. అయితే నిఖిల్ ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నాడు. అంజలిని పెళ్లి చేసుకుని తన భార్యగా చేసుకోవాలని అతను బలమైన కోరిక. ఆమె బాగోగులు చూసుకుంటూ తన జీవితాన్ని ఆమెకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. నిఖిల్ అంతకు ముందు తను కలిసిన అతిథుల గురించి అంజలికి చెప్పాడు. వాళ్ళలో చాలా మంది గొప్ప వ్యాపారవేత్తలు. ఈ ధర్మదాయ విందు ఇదే గనక లేకపోతే వాళ్ళని కలిసే అవకాశం అతనికి దక్కేది కాదు అని. కానీ నాకు చాలా విసుగు పుట్టింది. నిఖిల్ నిట్టూరుస్తూ కొనికాడు. ఆమె చేతి మీద ఉన్న గాజును చూసి అతని ముఖంలో చిరునవ్వు విరిసింది. నేను ఇచ్చింది చివరికి పెట్టుకున్నావా? ఆమె ఆ గాజు వైపుకి చూసింది. తప్పకుండా, దీన్ని రూపొందించింది నేను కదా. నిఖిల్ ఆమె దగ్గర నుండి ఒక గాజును కొని అది చేతికి అందిన రోజే తిరిగి ఆమెకే కానుకగా ఇచ్చాడు. అంజలికి మాటలు రాలేదు. అది తీసుకోవటానికి ఆమె ఇష్టపడలేదు. కానీ నిఖిల్ పట్టుబట్టడంతో చివరికి దాన్ని అంగీకరించక తప్పలేదు. సరిగ్గా అప్పుడే నిఖిల్ ఫోన్ మోగింది. హలో నానా. ఏరా నిఖిల్, జనార్దన్ గారు వాళ్ళ కుటుంబంతో వచ్చారు. ఇక్కడికి వచ్చి నాకు కొంచెం సాయం చెయ్యి అని నిఖిల్ తండ్రి ఆదేశించారు. నానా, నేను కాసేపు నా స్నేహితులతో ఉండొచ్చా అని అడిగాడు నిఖిల్. నువ్వు తర్వాత వెళ్ళొచ్చులే నిఖిల్, పెద్దవాళ్ళకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. తొందరగా ఇక్కడికి రా. ఈసారి అతని తండ్రి గొంతు మరింత కఠినంగా వినిపించింది. నానా, నేను అని నిఖిల్ నిస్సహాయంగా చూశాడు. అతని నాన్న అతన్ని అంత ఈజీగా వదిలేలా కనిపించలేదు. వీళ్ళు మనం ఎప్పుడైనా కలుసుకోవచ్చు కదా. అంజలి నవ్వుతూ ప్రోత్సహించింది. సరే, ఇక్కడే నా కోసం వెయిట్ చేయి, పనవగానే నీ దగ్గరికి వస్తాను అని నిఖిల్ జవాబిచ్చాడు. అంజలి కూడా అది కోరుకుంది. రెస్ట్ తీసుకోవడానికి ఇంత విలాసవంతమైన గది దొరకాక అక్కడి నుండి వెళ్ళిపోవాలనే ఉద్దేశం ఆమెకు అస్సలు లేదు. నిఖిల్ వెళ్ళిపోయిన తర్వాత అంజలి ఒక కప్పు టీ, పండ్లు తీసుకుని తాగుతూ ఫోన్ తీసి న్యూస్ చూడడం మొదలుపెట్టింది. 2 నిమిషాలు కూడా గడవక ముందే ఎవరో గది తలుపు తెరిచారు. ఆమె ఆశ్చర్యంగా తలెత్తింది. నిఖిల్ అప్పుడే వచ్చేసాడా? అయితే తలెత్తి చూసాక ఆమె ఒక్కసారిగా బిగుసుకుపోయింది. గదిలోకి వచ్చింది నిఖిల్ కాదు, ఆర్య. ఆ సమయంలో ఆమె చూడకూడదు అనుకున్న చివరి వ్యక్తి అతనే. నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలిసింది? అంజలి కాస్త విసుగ్గా అతన్ని చూసింది. ఆర్య తన దృఢమైన కండలు తిరిగిన శరీరంతో లోపలికి నడుచుకుంటూ వచ్చి వెనకాల తలుపు వేశాడు. అతను ముందాగా సోఫాలో కూర్చుని అంజలి వైపుకు తిరిగాడు. నిఖిల్కి దూరంగా ఉండు అని హెచ్చరించాడు. అతను ఆమెతో చర్చిస్తున్నట్టు లేదు, ఖచ్చితమైన ఆదేశం ఇస్తున్నట్టు ఉంది. అతను మళ్ళీ నిఖిల్తో తన బంధం గురించి మాట్లాడబోతున్నాడని అంజలికి క్లియర్ గా అర్థమైంది. అతని ప్రవర్తన ఆమెకు అసహ్యం కలిగించింది. ఆర్య గారు, ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి. నాకు నిఖిల్కి మధ్య మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అతను చల్లని స్వరంతో మాట్లాడుతూ ఉండగా ఆర్య చూపులు కఠినంగానే ఉన్నాయి, కోపంతో. గతంలో నువ్వు అతన్ని కాపాడి ఉండొచ్చు, కానీ మా పెద్దనాన్న పెద్దమ్మ నిన్ను తమ కోడలిగా ఎప్పటికీ అంగీకరించారని నాకైతే ఖచ్చితంగా తెలుసు. వాళ్ళ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. ఎందుకు అని అంజలి అయితే కళ్ళార్పింది. వాళ్ళ స్థాయికి తగిన కోడలు కావాలి వాళ్ళకి. ఆర్య ఆమె వైపుకు దురుద్దేశం ఛాయలున్న ఒక చూపు విసిరాడు. తను నిఖిల్కి సరిపోనని అంజలికి తెలుసు. అందుకే అతనితో కేవలం స్నేహంగా ఉండాలని ఆమె నిజంగా కోరుకుంది. అతనిపై వేరే ఆశలు పెట్టుకోవటానికి ఆమె ఎప్పుడూ ధైర్యం చేయలేదు. ఆమె మౌనంగా పెదవి బిగించడం చూసిన ఆర్యకి తన అన్న మాటలు ఆమెను బాధించాయని అర్థమైంది. కానీ అది నిజం కూడా. నిఖిల్కి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆలోచన మా పెద్దనాన్న పెద్దమ్మలకు ఎప్పటి నుంచో ఉంది. పోయిన వారం నానమ్మ కూడా దీని గురించి మాట్లాడారు. మా పెద్దమ్మ అప్పటికే ఒక డబ్బున్న అమ్మాయిని చూసిందని, ఆ అమ్మాయి నిఖిల్కి ఆదర్శవంతమైన జోడి అని వాళ్ళు అనుకుంటున్నారని విన్నట్టు నాకు గుర్తుంది. అంజలి తనని తను కించపరుచుకుంటూ వెటకారంగా నవ్వింది. నేను ఒక సాధారణమైన వ్యక్తినని నాకు తెలుసు ఆర్య గారు, నాకు గుర్తు చేయనక్కర్లేదు మీరు. నా స్థానం ఏంటో నాకు తెలుసు అని అంది. ఆమె తనని తను తక్కువ చేసుకుంటున్న తీరు చూసి అతను కనుబొమ్మలు ముడివేశాడు. నేను నిన్ను చిన్న చూపు చూడట్లేదు అంజలి అని వివరించాడు ఆర్య. మీరు నా గురించి గొప్పగా ఆలోచించవలసిన అవసరం లేదు, ఆమె నిస్సారంగా జవాబిచ్చింది. అప్పుడే ఆర్య కావేరి కలిసి బఫే ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్లిన దృశ్యం ఆమెకు గుర్తొచ్చి ఆ ఆలోచనకి కోపం వచ్చింది. అతను కావేరికి దగ్గరైతే నా నుండి దూరంగా ఉంటాడు. అప్పుడు అతని గురించి నేను ఎంతగా బాధపడవలసిన అవసరం ఏమాత్రం ఉండదు.
అంజలి, ఈ రాత్రి నువ్వు నిఖిల్కి దూరంగా ఉండాలి. లేకపోతే ఎవరికి కోపం తెప్పిస్తావో నీకు తెలియదు. ఆర్య మళ్ళీ అదే గొంతుతో ఆమెని కోపంతో హెచ్చరించాడు. ఇంక అంజలి చిరాకుతో నిండిన ముఖంతో నేరుగా అతని కళ్ళలోకి కోపంగా చూసింది. ఇక మీరు చెప్పడం అయిపోయిందా? అంజలి మొండి స్వభావం అతనికి నిజంగా విసుగు వచ్చింది, కోపం తెప్పించింది. ఒక్కసారైనా ఆ మాట వినొచ్చు కదా అంజలి అని అన్నాడు ఆర్య. మరి ప్రేమిస్తే ప్రేమని చెప్పు బాబు ఆర్య గారు, చూద్దాం.